థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. భాగస్వామ్యం అనే టాపిక్లో ఈరోజు క్లాసులో మనం మోడల్ నెంబర్ 2లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యాపారంలో పీక్యూల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి 3:5, వారు పెట్టుబడులు పెట్టిన కాలాల మధ్య నిష్పత్తి 10:9 అయినా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? వెరీ సింపుల్. సో ఇక్కడ పీక్యూ అని ఇద్దరు ఉన్నారు, పి అండ్ క్యూ. వారు పెట్టుబడుల మధ్య నిష్పత్తి 3:5 ఇచ్చారు. పెట్టుబడుల మధ్య నిష్పత్తి 3:5 అండ్ వారు పెట్టుబడులు పెట్టిన కాలాల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చారు? 10:9. 10:9. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత సింపుల్గా వీటిని మల్టిప్లై చేయండి. 3 × 10, 3 10s are 30 5 × 9, 5 9s are 45. 30:45. ఇప్పుడు 30లోను 45లోను కూడా 15 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 15 30లో 2 times 15 45లో 3 times క్యాన్సిల్ అవుతుంది. సో వారు లాభాలను పంచుకోవాల్సిన నిష్పత్తి 2:3 అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నౌ లెట్స్ గో టు ద సెకండ్ క్వశ్చన్. ఒక వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడికి రెట్టింపు మరియు ఏ పెట్టుబడి పెట్టిన కాలం బి పెట్టిన కాలానికి 3 రెట్లు. వారికి వచ్చిన లాభం 35,000 రూపీస్ అయినా ఏ వాటా ఎంత? సో ఇక్కడ ఏబి అని ఇద్దరు ఉన్నారు, ఏబి. ఓకే, వీరు పెట్టుబడులు ఎలా పెట్టారంటే ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు అన్నారు. ఓకే, ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు అన్నారు. సపోజ్ బి 1 రూపీ పెట్టుబడి పెట్టాడు అనుకోండి, దీనికి రెట్టింపు అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, సో ఏ పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు అన్నారు. సో బి పెట్టుబడి 1 రూపీ అనుకోండి, దీనికి రెట్టింపు ఉండాలి కాబట్టి 1కి రెట్టింపు అంటే 2 కదా. సో ఈ నిష్పత్తి 2:1 అలా తీసుకోండి. నెక్స్ట్, పెట్టుబడి పెట్టిన కాలాల నిష్పత్తి ఎలా ఇచ్చారంటే ఏ పెట్టుబడి పెట్టిన కాలం బి పెట్టిన కాలానికి 3 రెట్లు అన్నారు. ఏ పెట్టిన కాలం బి పెట్టిన కాలానికి 3 రెట్లు. సపోజ్ బి 1 మంత్ పెట్టాడు అనుకోండి, 1 నెల, దీనికి 3 రెట్లు ఏ ఉండాలి. సో 1కి 3 రెట్లు అంటే ఏమవుతుంది? 3 కదా. సో 3 అంటే 3:1. ఓకే, సో ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు, ఏ యొక్క పెట్టిన కాలం బి పెట్టిన కాలానికి 3 రెట్లు అంటే ఇది 2:1, ఇది 3:1. ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి. 2 × 3, 2 3s are 6 1 × 1 1. టోటల్ చేస్తే 6 + 1 7. 6 + 1 7. సో క్వశ్చన్లో ఫైనల్గా ఏమన్నారు? ఏ వాటా ఎంత అని అడిగారు. సో ఏ వాటా కావాలి అంటే ఏ పార్ట్ ఎంత వచ్చింది మనకి? ఫైనల్గా 6 వచ్చింది కదా. సో 6/7 ఇంటూ వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్? 35,000 రూపీస్. సో 35,000 రూపీస్ తీసుకోండి. ఇప్పుడు 7 35లో 5 times క్యాన్సిల్ అవుతుంది. 7 5s are 35 కాబట్టి 7 35లో 5 times. ఈ 3 zeros యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి, 3 zeros. సో 6 × 5,000, 6 5s are 30. సో 30,000 రూపీస్. సో ఏ యొక్క వాటా 30,000 రూపీస్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఒకవేళ బి వాటా ఎంత అన్నారనుకోండి, బీకి వచ్చిన పార్ట్ ఎంత? ఫైనల్గా 1 కాబట్టి 1/7 తీసుకోవాలి. 1/7 × 35,000 వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారంలో పీక్యూలు భాగస్వాములు పి 20,000 రూపీస్ను పెట్టుబడిగా పెట్టను. సంవత్సరాంతానికి వారు లాభాలను 5:8 నిష్పత్తిలో పంచుకొనెను. అయినా క్యూ పెట్టుబడి ఎంత? సో ఇక్కడ పి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, బట్ క్యూ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇద్దరు భాగస్వాములు పి అండ్ క్యూ అని ఇద్దరు ఉన్నారు. సో పి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చారు? 20,000 రూపీస్. 20,000 రూపీస్. నెక్స్ట్ క్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతో ఇవ్వలేదు కాబట్టి అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎక్స్ అని అనుకోండి. క్యూ పెట్టుబడి ఎంతో ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకోండి. సో 20,000 = ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకున్నారు? 5:8 నిష్పత్తి కాబట్టి 5:8 నిష్పత్తిలో పంచుకున్నారు. సో
20,000 ఈజ్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5:8లో ఎక్స్ వాల్యూని మనం కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ క్యూ యొక్క పెట్టుబడి అనమాట. సో ఎప్పుడైనా సరే మీకు ఆల్రెడీ తెలుసు A:B ఈజ్ ఈక్వల్ టు C:D అని ఉంటే ఈ అంచెమాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యమాల లబ్ధము అవుతుంది. అంటే A:D ఈజ్ ఈక్వల్ టు B:C అవుతుంది. సో దీన్ని ఇక్కడ అప్లై చేస్తే ఈ రెండు మల్టిప్లై చేయండి. సో ఈ రెండు మల్టిప్లై చేయండి అంటే 5 × x 5x ఈజ్ ఈక్వల్ టు 8 × 20,000 8 × 20,000. ఓకే, సో 5 × x 5x ఈజ్ ఈక్వల్ టు 8 × 20,000. ఎలా తీసుకున్న తర్వాత మనకి x వాల్యూ కావాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఈ 5 ఇటువైపుకి వస్తే బై 5 అవుతుంది, డివైడెడ్ బై 5 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 8 × 20,000 బై 5. ఓకే, సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఈ 5 20లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 5 20 కదా. సో 5 ఈ 20లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 zeros యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి, 3 zeros. సో ఫైనల్గా మనకి ఇక్కడ 8 × 4,000 వచ్చింది. సో 4 8 32 కాబట్టి 32 పక్కన 3 zeros అంటే 32,000 రూపీస్. సో ఎక్స్ వాల్యూ 32,000 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ అంటే క్యూ పెట్టుబడి అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 32,000, ఎక్స్ ఈజ్ క్యూ పెట్టుబడి. ఓకే, 4th క్వశ్చన్. ఏ అనే వ్యక్తి 30,000 రూపీస్తో ఒక వ్యాపారం ప్రారంభించను. 3 నెలల తరువాత బి అనే వ్యక్తి భాగస్వామిగా చేరను. సంవత్సరాంతానికి వారు లాభాలను సమానంగా పంచుకొనెను. అయినా బి పెట్టుబడి ఎంత? సో ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఏ అండ్ బి అని ఉన్నారు. సో ఏ అనే వ్యక్తి 30,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు. సో 30,000 రూపీస్ ఇంటూ 30,000 రూపీస్ ఇంటూ ఆ ఏ అనే వ్యక్తి బిజినెస్ 1 year జరిగింది, 1 year ఉన్నాడు కాబట్టి 12 months అంటే 12 నెలలు. సో 30,000 × 12. ఓకే, 30,000 అనేది ఏ పెట్టిన పెట్టుబడి, 12 అనేది 12 నెలలు అతని బిజినెస్లో ఉన్న కాలము. ఈస్టు బి ఎంత పెట్టుబడి పెట్టారు అది ఇవ్వలేదు మనకి. సో ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అని అనుకోండి, బి పెట్టుబడి ఎక్స్ ఇంటూ బి వ్యాపారంలో ఉన్న కాలము కావాలి అంటే బి ఎన్ని నెలల తర్వాత వచ్చాడు వ్యాపారంలోకి, 3 నెలల తర్వాత వచ్చాడు. మొత్తం బిజినెస్ 1 year అంటే 12 నెలలు. 12 నెలల బిజినెస్లో 3 నెలల తర్వాత వచ్చాడు అంటే మిగిలిన 9 నెలలు అతని బిజినెస్లో ఉంటాడు. ఓకే, అర్థమైంది కదా. సో 3 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి మొత్తం 12 నెలల నుంచి 3 తీసేయండి, 9 months బిజినెస్లో ఉన్నట్టు. సో 30,000 × 12 ఈజ్ టు ఎక్స్ × 9 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు ఏంటంటే వారు లాభాలను సమానంగా పంచుకొనెను అన్నాడు. సమానంగా అంటే 1:1 1:1 నిష్పత్తిలో పంచుకున్నట్టు. ఓకే, సో మనకి A:B ఈజ్ ఈక్వల్ టు C:D ఈ రూపంలో ఉంది కాబట్టి అంచెమాల లబ్ధము మధ్యమాల లబ్ధము ఈక్వల్ అవ్వాలి. అంటే ఇది మల్టిప్లై చేయాలి, ఇది ఈ చివరిది మల్టిప్లై చేస్తాము. ఓకే, సో ఈ రెండు మల్టిప్లై చేస్తే x × 9 9x 9x × 1 9x ఈజ్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై చేస్తే 1 × 30,000 × 12. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 1 ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. సో దాన్ని తీసేయండి, 30,000 × 12 బై ఈ 9 ఇటువైపుకి వస్తే బై అవుతుంది కాబట్టి 9 ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే సో 9లోను 12లోను 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 9లో 3 టైమ్స్, 3 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈ 3లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 1 టైం. ఇక్కడ 1 2 3 4 zeros ఉన్నాయి, ఆ 4 zeros యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి, 4 zeros. సో 10,000 × 4 అంటే 40,000. సో ఎక్స్ వాల్యూ 40,000 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ బి యొక్క పెట్టుబడి. సో బి పెట్టుబడి ఎంత అన్నారు కాబట్టి 40,000 రూపాయలు అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పి అనే వ్యక్తి
20,000 రూపీస్తో ఒక వ్యాపారం ప్రారంభించను. కొంతకాలం తర్వాత క్యూ అనే వ్యక్తి 15,000 రూపీస్తో వ్యాపారంలో చేరను. సంవత్సరాంతానికి వారు లాభాలను 2:1 నిష్పత్తిలో పంచుకొనెను. అయినా ఎంతకాలం తర్వాత క్యూ వ్యాపారంలో చేరను. ఓకే, సో ఇక్కడ PQ అని ఇద్దరు ఉన్నారు, P అండ్ Q. సో P యొక్క పెట్టుబడి ఎంత ఇచ్చారు? 20,000 రూపీస్. సో 20,000 ఇంటూ, అంటే 20,000ని 20 అని తీసుకోండి, నో ప్రాబ్లం. 15,000 అంటే 15 అని తీసుకోవచ్చు. ఓకే, సో P 20,000 ఇంటూ P ఎంతకాలం ఉన్నాడు వ్యాపారంలో అంటే మొత్తం ఇయర్ అంతా ఉన్నాడు, సంవత్సరం అంతా ఉన్నాడు కాబట్టి 12 నెలలు ఈస్టు క్యూ యొక్క పెట్టుబడి ఎంత? 15,000 రూపీస్ అన్నారు. సో 15,000 ఇంటూ క్యూ వ్యాపారంలో ఎంతకాలం ఉన్నాడో ఇవ్వలేదు. ఓకే, ఆ బిజినెస్లో ఎంతకాలం ఉన్నాడో ఇవ్వలేదు, అంటే కొన్ని నెలల తర్వాత, కొంతకాలం తర్వాత వచ్చాడు అన్నారు, అంటే ఎంతకాలం ఉన్నట్టు మనకి తెలియదు కాబట్టి అతను బిజినెస్లో ఉన్న కాలాన్ని ఎక్స్ అని అనుకోండి. ఓకే, సో 20 ఇంటూ 12 ఈస్టు 15 ఇంటూ ఎక్స్. సో 20 అనేది P పెట్టిన పెట్టుబడి ఇంటూ 12 అనేది P వ్యాపారంలో ఉన్న కాలము 12 నెలలు. ఓకే, ఈస్టు క్యూ 15 ఇంటూ ఎక్స్. 15 అంటే 15,000 అతను పెట్టిన పెట్టుబడి ఇంటూ ఎక్స్ అంటే క్యూ వ్యాపారంలో ఉన్న కాలము, అంటే ఎక్స్ నెలలు ఆ వ్యాపారంలో ఉన్నాడు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, వాళ్ళు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకున్నారు? 2:1 నిష్పత్తిలో పంచుకున్నారు. 2:1. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేద్దాము. సో 2 ఇంటూ 15 ఇంటూ ఎక్స్, 2 ఇంటూ 15 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 15 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 20 ఇంటూ 12. సో 1 ఇంటూ 20 ఇంటూ 12. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ 2 ఇంటూ 15 ఇటు వస్తే బై అవుతాయి కదా. సో 1 ఇంటూ 20 ఇంటూ 12 బై ఈ రెండు కిందకు వస్తాయి 2 ఇంటూ 15, 2 ఇంటూ 15. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 2 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 12లో 6 టైమ్స్. ఓకే, నెక్స్ట్ ఈ 20లోను 15లోను 5 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 5 టేబుల్, 5 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 20లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 3 ఈ 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 3 6 కాబట్టి 3 6లో 2 టైమ్స్. సో ఫైనల్గా మనకేముంది? 1 ఇంటూ 4 ఇంటూ 2 అంటే 4 2s are 8, 8 1s are 8. సో ఎక్స్ వాల్యూ 8 అని వచ్చింది. సో ఎక్స్ అంటే ఏంటి? అతను వ్యాపారంలో ఉన్న కాలము ముందే అనుకున్నాం కదా మనం. బట్ క్వశ్చన్లు ఏం అడుగుతున్నారంటే ఎంతకాలం తర్వాత క్యూ వ్యాపారంలో చేరను అన్నారు. మొత్తం వ్యాపారం 12 నెలలు. ఆ 12 నెలల వ్యాపారంలో క్యూ ఎంతకాలం ఉన్నాడు? 8 నెలలు ఉన్నాడు. అంటే 12 - 8 ఈజ్ ఈక్వల్ టు 4 నెలల తర్వాత అతను వ్యాపారంలో చేరినట్టు. సో 4, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో మొత్తం వ్యాపారం 12 నెలలు. ఆ 12 నెలల వ్యాపారంలో అతను ఎంతకాలం ఉన్నాడు? 8 నెలలు ఉన్నాడు. సో 12 నెలల వ్యాపారంలో 8 నెలలు ఉన్నాడు అంటే 4 నెలల తర్వాత వచ్చినట్టే కదా. సో 12 - 8 అంటే 4 నెలల తర్వాత అతను వ్యాపారంలో చేరాడు అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. ఏ అనే వ్యక్తి 30,000 రూపీస్తో ఒక వ్యాపారం ప్రారంభించను. కొంతకాలం తర్వాత బి అనే వ్యక్తి 20,000 రూపీస్తో వ్యాపారంలో చేరను. సంవత్సరాంతానికి ఏ యొక్క వాటా మొత్తం వాటాలో 2/3 వంతు అయినా ఎంతకాలం తర్వాత బి వ్యాపారంలో చేరను. ఓకే, సో ఇక్కడ ఏబి అని ఇద్దరు ఉన్నారు, ఏబి. సో ఏ యొక్క పెట్టుబడి 30,000 రూపీస్. సో 30,000 ఇంటూ ఇతను బిజినెస్లో ఫుల్ టైం ఉన్నాడు కాబట్టి ఇయర్ అంతా ఉన్నాడు కాబట్టి ఇంటూ 12 months ఈజ్ టు బి యొక్క పెట్టుబడి 20,000 రూపీస్ అంటే ఇంటూ 20 ఇంటూ. సో ఇతను బిజినెస్లో ఎంతకాలం ఉన్నాడు తెలియదు మనకి. ఓకే, కొంతకాలం తర్వాత వచ్చాడు అన్నారు. సో ఎంతకాలం ఉన్నాడో తెలియదు కాబట్టి దీన్ని మీరు ఎక్స్ అని అనుకోండి. సో ఎక్స్. సో నెక్స్ట్ ఏమన్నారంటే
సంవత్సరాంతానికి ఏ యొక్క వాటా మొత్తం వాటాలో 2/3 వంతు అయినా ఒక కండిషన్ ఇచ్చారు అక్కడ. సంవత్సరాంతానికి ఏ యొక్క వాటా మొత్తం వాటాలో అంటే వచ్చిన లాభంలో 2/3 వంతు అయినా ఎంతకాలం తర్వాత బి వ్యాపారంలో చేరును అన్నాడు. సో ఇక్కడ మనకి లాభాలను పంచుకున్న నిష్పత్తిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే చూడండి, వచ్చిన మొత్తం లాభంలో ఏ వాటా ఎంత వచ్చింది, 2/3 వంతు అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 2/3 వంతు అంటే అర్థం ఏంటంటే మొత్తం లాభం 3 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు ఏ తీసుకున్నాడు. ఓకే, సో మొత్తం లాభంలో 2/3 వంతు ఏ తీసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే మొత్తం లాభం 3 వాటాలు అనుకోండి, 3 భాగాలు అనుకోండి, ఆ 3 భాగాలలో 2 భాగాలు ఏ తీసుకున్నట్టు. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన ఒక భాగం ఎవరికి వెళ్తుంది, బికి వెళ్తుంది. అంటే ఏకి 2 భాగాలు, బికి 1 భాగము, అంటే 2:1 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం 2:1 అనేది తీసుకోవాలి. ఓకే, యూ గాట్ ఇట్, అర్థమైంది కదా 2:1 అనేది ఎలా వచ్చిందో. సో ఏ అనే వాటా, ఏ అనే వ్యక్తి యొక్క వాటా 2/3 వంతు అన్నారు. ఓకే, అంటే మొత్తం లాభం 3 భాగాలు అనుకుంటే అందులో 2 భాగాలు ఏ తీసుకున్నాడు, మిగిలిన 1 భాగం బికి వెళ్తుంది. అంటే 2:1 అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా సో ఈ 2 మల్టిప్లై చేస్తాము, ఈ 2 మల్టిప్లై చేస్తాము. 2 × 20 × x, 2 × 20 × x ఈజ్ ఈక్వల్ టు 1 × 30 × 12. సో 1 × వేయకర్లేదు, 30 × 12. సో ఇంటూ 1 వేసిన ఒకటే, వేయకపోయినా ఒకటే. సో ఇందులో మనకి ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 × 12, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 × 20 ఇటుకు వస్తే బై అవుతుంది కాబట్టి బై 2 × 20, 2 × 20. ఇదే సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్ చేయండి, 0 అండ్ 0. నెక్స్ట్ ఈ 2 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 12లో 6 టైమ్స్. మళ్ళీ ఈ 2 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 6లో 3 టైమ్స్. సో ఫైనల్గా మనకి 3 × 3 మిగిలింది. సో 3 3s are 9. సో వాట్ ఈస్ దిస్ 9? ఈ 9 ఏంటంటే బి బిజినెస్లో ఉన్న కాలము. ఓకే, బట్ క్వశ్చన్లు ఏమడిగారు, ఎంతకాలం తర్వాత బి వ్యాపారంలో చేరాడు అన్నారు. ఓకే, సో మొత్తం వ్యాపారం 12 నెలలు. ఆ 12 నెలల వ్యాపారంలో అతను 9 నెలల వ్యాపారంలో ఉన్నాడు. ఓకే, అంటే ఎంతకాలం తర్వాత వచ్చినట్టు అంటే 12 - 9 ఈజ్ ఈక్వల్ టు 3 మంత్స్ తర్వాత అతను వ్యాపారంలో చేరాడు. అంటే 3 నెలల తర్వాత వ్యాపారంలో చేరాడు. ఓకే, యు గాట్ ఇట్, అర్థమైంది కదా. ఎక్స్ వాల్యూ 9 వచ్చింది. 9 అంటే ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం, బిజినెస్లో ఉన్న కాలము. అంటే బి అనే వ్యక్తి ఆ వ్యాపారంలో 9 నెలలు ఉన్నాడు. మొత్తం 12 నెలల వ్యాపారంలో 9 నెలల వ్యాపారంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి, 3 నెలల తర్వాత వచ్చినట్టే కదా. అంటే 12 - 9 అంటే 3. కాబట్టి ఆ బి అనే వ్యక్తి 3 నెలల తర్వాత వ్యాపారంలో చేరాడు. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. సో మీరు ఈ విధంగా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. సో అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మోడల్ నెంబర్ 3లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, పార్ట్నర్షిప్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.